ఏదైనా కొత్తగా మిగిలిన క్లాత్ తోటి సూపర్ ఐడియా చూపిస్తానండి. మీ అందరికీ డెఫినెట్‌గా నచ్చుతుంది అండ్ యూనిక్‌గా కూడా అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను తీసుకున్నటువంటి క్లాత్‌ని 4 మడతలు వేసుకున్నానండి. ఎలా అయినా వేసుకోండి. 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి. సో, దీనికి వెడల్పు అండ్ అలాగే పొడవు కూడా 6 ఇంచెస్, అంటే 4 వైపులా ఇలా స్క్వేర్ బాక్స్ లాగా రావాలి. 6 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఏ విధంగా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. సో, ఇలా కట్ చేస్తే ఇవి 4 పీసెస్ వస్తాయండి. పొడవు వెడల్పు కూడా 6 ఇంచెస్ ఉండేలాగా నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 పీసెస్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ మిగిలిన 2 పీసెస్కి మనం మామూలుగా ఇంట్లో యూజ్ చేసే బౌల్ కానీ లేకపోతే ఏదైనా ప్లేట్ లాంటిది ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. ఇది 5 ఇంచెస్ వరకు ఉంది. 5.5 ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు ఉన్నా కూడా ఏం కాదు. ఎలా అయితే మనం రౌండ్గా మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఉన్న ఎక్స్ట్రాస్ని కట్ చేసుకుందాము. ముందే కట్ చేసుకుంటే మనకి కుట్టు అనేది నీట్గా రాదండి. సో, రౌండ్గా మనం మార్క్ చేసుకున్నాం కాబట్టి ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలి. నేను తీసుకున్నటువంటి ప్లేట్ 5.5 అలా ఉంది ఫ్రెండ్స్. సో, ఇంచుమించుగా హాఫ్ ఇంచ్ అటు ఇటు ఉన్నా ఏం కాదు. ఈ మిగిలిన 2 పీసెస్ కూడా 4 వైపులా మనం కుట్టేసుకోవాలి. గ్యాప్ అనేది ఏమీ లేకుండా 4 వైపులా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత మధ్యలో మనం కొంచెం కట్ చేసుకొని ఏదైనా షార్ప్ ఎడ్జ్ అనేది ఏదైనా తీసుకుని రివర్స్ చేసేసుకోవాలి. కుట్టుకునేటప్పుడు ఈ 2 పీసులు కూడా రాంగ్ సైడ్ ఉండేలా చూసుకోవాలండి. ఎందుకంటే కుట్టిన తర్వాత మిడిల్లో చిన్న హోల్ పెట్టి ఇలా రివర్స్ చేస్తాం కదా, సో రివర్స్ చేసినప్పుడు అది రైట్ సైడ్లోకి వస్తుంది. సో 2 పీసులు కూడా రాంగ్ సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ రౌండ్గా ఉన్నది కూడా అంతే అండి. మనం రౌండ్గా కుట్టుకున్నాం కదా, అది కూడా అంతే. మధ్యలో కొంచెం హోల్ పెట్టి దీన్ని కూడా ఇలా రివర్స్ చేసేసుకుని ఏదైనా షార్ప్ ఎడ్జ్ ఉన్నది ఏదైనా తీసుకుని ఈక్వల్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్లో ఉన్నది ఇలా మనకి డైమండ్ షేప్, అంటే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ రౌండ్ షేప్ ఇలా రౌండ్గా ఉంచేసి మిడిల్లో మనం సూది దారంతో కుట్టేసుకోవడమే. నార్మల్గా మనం ఏ విధంగా అయితే కుట్టుకుంటామో అలా దగ్గరికి ఇలా కుట్టేసుకోవడమే. కుట్టేసుకుంటే మనకు ఒక బటర్ఫ్లై షేప్ అనేది వస్తుందన్నమాట. స్క్వేర్ షేప్ మాత్రం ఇలాగ మీరు డైమండ్ షేప్లోకి కుట్టుకోవాలి. సో, కుట్టుకొని దగ్గరికి లాగేస్తే చూసారు కదా, ఈ విధంగా మీకు అర్థం కావడం కోసం నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో, ఇలా కుట్టేసుకొని జస్ట్ అలా థ్రెడ్ లాగేస్తే సరిపోతుంది. కరెక్ట్గా మీకు బటర్ఫ్లై షేప్ వస్తుంది. ఇప్పుడు ఆ దారాన్ని మనం తెంపకుండా దాన్ని ఒక 2 సార్లు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టేసుకోవాలి. చుట్టుకున్న తర్వాత సేమ్ అదే దారానికి గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదండి, గోల్డ్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, సో అవి ఎక్కించేసుకున్నాను. దాని చుట్టూ ఎంతైతే సరిపోతాయో అవన్నీ ఎక్కించేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ బీడ్స్ లేకపోతే కనుక ఒక 1 ఇంచ్ వెడల్పు అదేవిధంగా 3 to 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా ఒక చిన్న క్లాత్ తీసుకుని దాన్ని ఫోల్డింగ్ చేసుకుని అది కూడా మీరు చుట్టేసుకోవచ్చండి. అంటే మిడిల్లో మనం వేసినటువంటి దారం కనిపించకుండా అదేవిధంగా షేప్ రావడం కోసం అంతే. బీడ్స్ లేకపోతే మీరు అలా కూడా చేయొచ్చు. సో, బ్యాక్ సైడ్ ఒక కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకున్న తర్వాత మన ఇంట్లో హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, సో హెయిర్ బ్యాండ్ నేను ఒక బ్లాక్ కలర్ హెయిర్ బ్యాండ్ తీసుకుని సేమ్ అదే దారంతో అటాచ్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకున్నాను. గట్టిగా స్టిచ్ చేసుకుంటే మనకి ఊడదండి, మనం పెట్టుకున్నా సరే, లేకపోతే ఊడిపోతుంది. నేను ఇక్కడ వీడియోలో మీకు తక్కువ స్టిచెస్ అనేవి చూపిస్తున్నాను, కానీ మీరు మాత్రం గట్టిగా వేసుకోవాలి. అదే దారాన్ని కంటిన్యూ చేస్తూ వేసుకుంటే సరిపోతుంది. సో, అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా బటర్ఫ్లై హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా ఈజీ, ఎవరైనా ఈజీగా చేసేయగలుగుతారు. అండ్ మనకి 2 మినిట్స్లో అయిపోతుంది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్.